హాయ్ గైస్! ఈ రోజు నుండి సైబర్ క్రిమినాలజీ ఇంట్రడక్షన్ గురించి చూద్దాము. సో, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియోస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్స్ ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో వాళ్ళకి అండ్ మాస్టర్స్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఆర్ మీరు జాబ్స్ కోసం చూస్తుంటే ఇంటర్వ్యూస్‌లో చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ యొక్క అవసరం ఏంటో చూద్దాం. నీడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎందుకు అవసరం అంటే ఒక కంపెనీ యొక్క డేటాని కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అనేది చాలా క్రిటికల్. అండ్ అలానే అవి అనాథరైజ్డ్ యాక్సెస్ నుండి ప్రొటెక్ట్ చేయడం అంటే కాపాడడం కూడా అంతే అవసరం అన్నమాట. సో ఒక హ్యాకర్ కి ఏదైనా కంప్యూటర్ యాక్సెస్ వస్తే ఏదో కంప్యూటర్ ఉందనుకోండి, ఒక హ్యాకర్ కి ఈ కంప్యూటర్ యాక్సెస్ వచ్చింది, వాడు ఈ కంప్యూటర్ ని సక్సెస్ఫుల్ గా హ్యాక్ చేశాడు. వాడు ఏదైనా చేస్తాడు ఈ కంప్యూటర్ లో, లైక్ మాడిఫై చేస్తాడు ఫైల్స్ ని, లేకపోతే డిలీట్ చేస్తాడు, డిస్ట్రాయ్ చేస్తాడు. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అవసరం అనేది సెవరల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉందన్నమాట. సో అవేంటో చూద్దాం ఇప్పుడు. సో మీకేమైనా కావాలనుకుంటే ఇక్కడ కింద నేను మ్యాటర్ ఇచ్చాను కదా, ఈ మ్యాటర్ని మీరు నోట్స్ కింద క్రియేట్ చేసి నోట్స్ రాసుకోండి. ఆర్ నేను చెప్పిందే మీరు పాయింట్స్ కింద నోట్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎందుకు అవసరం అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అందులో ఫస్ట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. ఇదేంటంటే టెక్నాలజీ అండ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ పెరుగుతున్న కొద్దీ సైబర్ అటాక్స్ అండ్ డేటా బ్రీచెస్ కూడా పెరుగుతాయి. మలీషియస్ యాక్టర్స్ సాఫ్ట్వేర్స్ లో అండ్ నెట్వర్క్స్ లో వనరబిలిటీని ఎక్స్ప్లోర్ చేస్తారు. అనాథరైజ్డ్ యాక్సెస్ ని తెచ్చుకొని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని దొంగలించడానికి. దీన్ని సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్ అంటారు అన్నమాట. సెకండ్, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ఎందుకు అవసరం అంటే ఆర్గనైజేషన్స్ కి లా అనేది అవసరం. పర్సనల్ డేటా అండ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఒకవేళ కంపెనీ రిక్వైర్మెంట్స్ కి ఫెయిల్ అయితే లీగల్ అండ్ ఫైనాన్షియల్ పెనాల్టీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలానే ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేది చాలా అవసరం. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనం సైబర్ క్రిమినాలజీలో ఒక టాపిక్ మాట్లాడుకుంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అవసరం? ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది అవసరం అనేది. ఎందుకంటే రోజు రోజుకి చాలా సైబర్ అటాక్స్ జరుగుతాయి. సో లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ అనేది కూడా అవసరం అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది ఎసెన్షియల్ అన్నమాట బిజినెస్ కంటిన్యూటీని మెయింటైన్ చేయడానికి. ఎందుకు అంటే ఆ బిజినెస్ కి క్రిటికల్ సిస్టమ్స్ కానీ డేటా కానీ అవైలబుల్ గా ఉండాలి. ఆథరైజ్డ్ పర్సన్స్ వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు లాగిన్ అవ్వాలనుకున్నా, ఆ డేటాను చూడాలనుకున్నా, ఏదైనా బ్రీచ్ జరిగినా ఆర్ డేటా లాస్ అయినా ఆపరేషన్స్ మొత్తం డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఒక కంపెనీలో ఒక పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక సిస్టమ్ లో సెక్యూర్ చేసి ఉంచుతారు. ఆ సిస్టమ్ ని కొంతమంది ఆథరైజ్డ్ పర్సన్స్ ఇలా కనెక్ట్ అయి ఉంటారు. మీరు ఒక కంప్యూటర్ ఒక కంపెనీయే తీసుకుంటే ఆ కంపెనీలో ఇలా చాలా పర్సన్స్ ఉంటారన్నమాట. సో ఒక్క కంపెనీ డేటా ఒక్క సిస్టమ్ డేటా బ్రీచ్ అయినా, ఒక్క సిస్టమ్ హ్యాక్ అయినా మిగతా సిస్టమ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ డేటా లాస్ అవ్వచ్చు, ఏదైనా జరగదు. సో ఆపరేషన్స్ మొత్తం దెబ్బతింటాయి, ఫైనాన్షియల్ లాసెస్ అవుతాయి అండ్ ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. అందుకని బిజినెస్ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వచ్చేసరికి ట్రస్ట్ అండ్ రెప్యుటేషన్. ఒక ఆర్గనైజేషన్ కి ఎవరైతే కస్టమర్స్, పార్ట్నర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఆ కంపెనీని చాలా నమ్ముతారు అనమాట. ఈ కంపెనీ డేటాని ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రైస్ అండ్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ అది ఫెయిల్ అయితే ఆ కంపెనీ మీద నమ్మకం పోతుంది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి, అండ్ ఆర్గనైజేషన్ రెప్యుటేషన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎందుకు అవసరం అనే దాంట్లో ఫైనల్ గా ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనేది సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి, బిజినెస్ కంటిన్యూటీని ఎన్ష్యూర్ చేయడానికి, లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేయడానికి, అండ్ కస్టమర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ నమ్మకాన్ని మెయింటైన్ చేయడానికి. సో ఇది జస్ట్ ఒక చిన్న టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ సైబర్ స్పేస్ లో ఏమున్నాయో అనేది చూద్దాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే సైబర్ సెక్యూరిటీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు షేర్ చేసేవి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి అండ్ చాలా ఇన్ఫర్మేషన్ మీరు గెయిన్ చేసుకుంటారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.